2013 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో ఏమేమి జరిగాయో టాప్ 5 మూమెంట్స్ తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. నెంబర్ 1, ఇండియా ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ వచ్చారు. రోహిత్ శర్మ 14 బంతులకి 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత శిఖర్ ధావన్ మరియు విరాట్ కోహ్లీ కలిసి 31 పరుగులు పార్ట్నర్షిప్ చేసుకున్నారు. నెంబర్ 2, శిఖర్ ధావన్ 24 బంతులకి 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అదే విధంగా విరాట్ కోహ్లీ 34 బంతులకి 43 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా తనదైన దుకుడు బ్యాటింగ్ తో 25 బంతులకి 33 పరుగులు చేసి నటౌట్ గా నిలిచారు. దీనితో రవి బోపారా 4 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్ ముగిసేసరికి 129 పరుగులకి చేరుకున్నారు. నెంబర్ 3, ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్ వచ్చారు. సార్ అలసా టైర్ కుక్ 9 బంతులకి 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. యాన్ బెల్ 16 బంతులకి 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత జనతన్ ట్రోట్ 17 బంతులకి 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 4, ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ 30 బంతులకి 33 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అదే విధంగా రవి బోపారా 25 బంతులకి 30 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 5, జాస్ బట్లర్ 1 బంతికి 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీనితో ఇండియన్ బౌలర్ ఇషాంత్ శర్మ 4 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 4 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజా 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. దీనితో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్ ముగిసేసరికి 124 పరుగులకి చేరుకున్నారు. దీనితో ఇండియా 5 పరుగుల తేడాతో గెలిచి 2013 ఛాంపియన్స్ గా నిలిచారు.